రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్. ఖమ్మంలో సంచలనంగా మారింది సంజయ్ మర్డర్ మిస్టరీ. ఎస్, గంజాయి బ్యాచ్ ఇదంతా చేస్తున్నారు అని చెప్పి కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంజయ్ మృతిపైన పోలీసులు ఇప్పటిదాకే అయితే హత్య చేసి ఉంటుందని పోలీసులు అక్కడ గంజాయి బ్యాచ్ కూడా తిరుగుతూ ఉంటారు, వాళ్ళే చేస్తుంటారు అని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే అసాంఘిక కార్యాలకు పాలైన అడ్డాగా సాగర్ కాలువ కట్టను అనుకుంటారు. అయితే అదే ప్లేస్లో అంటే ఆ ప్రాంతంలోనే సంజయ్ మృతదేహం కూడా లభ్యం చేసుకున్నారు పోలీసులు. సంజయ్ మద్యం తాగకున్నా అతని ప్యాంట్ పాకెట్లో మద్యం సీసా లభ్యంపై అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అంటే సంజయ్ మందు తాగడు అయినప్పటికీ కూడా తన ప్యాంట్ లోపల మందు సీసా అంటే మద్యం సీసా లభ్యం పైన అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటన పైన సీరియస్గానే తీసుకుంటున్నారు పోలీసులు. ఇటువంటిది ఎప్పుడూ మునుపటి కాలేదు. ఒక మహిళని సేవ్ చేసే నేపథ్యంలో ఒకడు నిండు ప్రాణం పోయింది. ఇది మాత్రం అసలు నెగ్లెక్ట్ చేసే కేసు కాదని కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రత్యేక బృందాలతో కూడా దర్యాప్తు చేపడుతున్నారు. యువతి రేప్ చేస్తున్నారని, తను కూడా ఎవరు చంపేస్తారని అక్కడ లాస్ట్లో అన్నయ్యకి కాల్ చేశాడు సంజయ్. అయితే ఆ కాల్ కూడా మనం ఇటీవల లైవ్స్లో చూసుకున్నాం. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా కూడా ఆడియో క్లిప్ మీకు ఇచ్చింది. అయితే ఆ ఆడియో క్లిప్లో కూడా అన్నయ్య ఇక్కడ ఎవరో రేప్ చేశారు, అమ్మాయిని కాపాడే నేపథ్యంలో నన్ను కూడా చంపేస్తారు అని అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఏం భయపడకు నేను వస్తాను అని చెప్పినప్పటికీ దాని తర్వాత కూడా సంజయ్ని దక్కించుకోలేకపోయారు ప్రాణాలతో. అయితే ఈ ఘటన పైన మరింత సమాచారం ఖమ్మం నుంచి భాస్కర్ అందిస్తారు. గత 2 రోజుల క్రితం కర్ణగిరి ప్రాంతంలో రాజీవ్ గృహకల్పలో ఉన్నటువంటి సంజయ్ మిస్టరీ కాస్త విడిపోయింది. మరోవైపు చూసుకుంటే మాత్రం ఆయన అనుమానాస్పదంగా ఓ మహిళను ఆదివారం అర్ధరాత్రి పూట 2 గంటల సమయంలో తనను కాపాడాలంటూ గుర్తులేని వ్యక్తులు కిడ్నాప్ చేశారంటూ అర్ధరాత్రులు చేసిన సమయంలో ఆమెను కాపాడే పనిలో భాగంగానే సంజయ్ ఆటోను వెంబడించడం కూడా జరిగింది. ఫలితంగా చూసుకుంటే మాత్రం కర్ణగిరి బైపాస్ రోడ్ దగ్గర ఉన్నటువంటి మహిళను కాపాడే ప్రయత్నంలో భాగంగానే గురుదక్షిణ ఫౌండేషన్ సమీపంలో ఉన్నటువంటి ఎన్ఎస్పీ కెనాల్ వైపు ఆ ఆటో వెళ్తున్న నేపథ్యంలో ఆ ఆటోను వెంబడించినటువంటి సంజయ్ తీరా చూస్తే ఆ మహిళను కాపాడుతున్నాడనే యొక్క ఆలోచనతో కావచ్చు, లేదా మరి ఇతర కారణాలు కావచ్చు. మొత్తానికైతే మాత్రం సంజయ్ని కూడా గుర్తులేని వ్యక్తులు ఆయన పట్టుకోవడం, తర్వాత ఆయన దగ్గర నుంచి బండి మీద నుంచి అతను దింపివేయడం, తర్వాత ఆయన ఆటోలో తను కొడుతున్నారు, తను చంపేందుకు కూడా వెనకాడట్లేదంటూ తన అన్నకు వాయిస్ మెయిల్ ద్వారా వాట్సాప్ కాల్ పంపించిన నేపథ్యం ఉంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం తన అన్న హైదరాబాద్ నుంచి జ్ఞానసాయి అనే వ్యక్తి అర్ధరాత్రి పూట హైదరాబాద్ నుంచి ఖమ్మం వస్తున్న నేపథ్యంలోనూ పండగ కోసం అని చెప్పి ఇంటికి వస్తున్నటువంటి తన అన్నను రిసీవ్ చేసుకునేందుకు వెళ్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఖమ్మం బైపాస్ రోడ్డు వద్ద ఇక వెళ్తున్న తరుణంలో మహిళలు కాపాడాలని చెప్పి అర్థనాలు చేస్తున్నారు. ఆ సమయంలోనే మొత్తానికైతే మాత్రం దానికి సంబంధించి కాపాడుతున్న తరుణం తన ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి నెలకొంది. ఫలితంగా ఆ అర్ధరాత్రి పూట స్థానికుల సహకారంతో మొత్తానికైతే సంజయ్ని వెతికేందుకు పోలీసులు కావచ్చు, మరైపోయిన స్థానికులు కూడా చాలా వరకు కూడా కృషి చేశారు. చివరకు 2 రోజుల తర్వాత కొనిజర్ల దగ్గర సంజయ్ యొక్క మృతదేహాన్ని కనుగొన్నారు. మొత్తం దీనికి సంబంధించి ఇప్పటికే అంటే సంజయ్కి సంబంధించినటువంటి బంధువులు వారి యొక్క కుటుంబ సభ్యులు ఉన్నారు. మనం మాట్లాడి చూద్దాం సార్ ఎలా ఉంది ఏంది అనే సంబంధించి మనం చూసుకుంటే మృతదేహాన్ని మాత్రం సాగరకాల నుంచి కుటుంబీకులు తీశారు. తర్వాత పోలీసు సమాచారం అందించారు. పోలీసులు కూడా ఖమ్మం మార్చురీకి తరలింపు కూడా జరిగింది. మొత్తం చూసుకోవచ్చు ఖమ్మం మార్చురీ దగ్గర మనం ఇప్పుడు ఉన్నాం. మార్చురీ దగ్గర నుంచి కూడా సంజయ్ మృతదేహాన్ని కూడా పోస్ట్ మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించిన నేపథ్యం అయితే ఉంది. మొత్తం చాలా వరకు కూడా రాజీవ్ గృహకల్పకు సంబంధించిన యువకులు కూడా చాలా వరకు కూడా భారీ ఎత్తున కూడా ఈ యొక్క ఘటనకు సంబంధించి ఆవేదన వ్యక్తం చేస్తూ న్యాయం జరగాలి, పోలీసులు పూర్తిసారి సహకరించాలంటూ కూడా వాళ్ళు ఖమ్మం రూరల్ ఏసీపీని కోరుతున్న నేపథ్యం అయితే ఉంది. దీనికి సంబంధించి అసలు మృతదేహాన్ని తీసినటువంటి సొంత బాబాయ్ అంటే సాగరకాలలో విక్తాజీగా పడినటువంటి సంజయ్ మృతదేహాన్ని కూడా సాగరకాల నుంచి కూడా తీశారు. మొత్తం దీనికి సంబంధించి ప్రత్యక్ష అంటే ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకునే సమయంలో ప్రత్యక్ష సాక్షి బాబాయ్ ఉన్నారు. మనం మాట్లాడి చూద్దాం. జనరల్ అసలు ఏం జరిగింది ఆ రోజును, ఇలా మీకు ఏమైనా సమాచారం వచ్చింది? వాళ్ళ తమ్ముడికి వాళ్ళ అన్నయ్య హైదరాబాద్ నుంచి వస్తుందని వాళ్ళ అన్నయ్య మెసేజ్ పెట్టడంతో ఈయన 1:40కి వీడి ఇంటి నుండి బయలుదేరడం జరిగింది. వాడి ఇంటి నుంచి బయలుదేరడం జరిగిందండి. వాడు బయలుదేరి బస్ స్టాండ్కి పోదాం అనుకొని వీడు పోయాడు. ఈ లోపల బస్సు వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఆగడంతో అక్కడ దిగిపోయాడు. ఈయన మెసేజ్ పెట్టినా కానీ చూడలేదు. వాడు చూడబోయేటానికి ఈయన ఇంటికి వచ్చేసాడు. ఇంటికి రాగానే వీడి ఇంట్లో బ్యాగ్ పెట్టగానే ఈ వాయిస్ మెసేజ్ వచ్చిందండి. ఫోన్ కాల్ చేశాడు, అన్న నన్ను కాపాడు, నన్ను కాపాడు అనటం జరిగిందండి. సో మొదటిగా చూసుకోవచ్చు కన్నీరు మురైన కుటుంబ సభ్యులు మరోపైన సొంత అన్నకు అర్ధరాత్రి పూట మెసేజ్ వచ్చింది, వాయిస్ మెసేజ్. తమ్ముడు యొక్క దీనగ స్థితి మరోపైన తను చంపేస్తున్నారంటూ అర్ధనాదాలతో విన్నటువంటి సంజయ్ ఒక అన్న కూడా స్థానిక సహకారంతో అర్ధరాత్రి పూటే సాగర్ కెనాల్ వైపు వెళ్ళడం కూడా జరిగింది. అసలు ఏం జరిగింది ఆ రోజు? నేను హైదరాబాద్ నుంచి ఖమ్మం వస్తున్నా పండగ అని చెప్పి మా తమ్ముడు ముందే వచ్చాడు నాకంటే. నేను వస్తున్నారా బస్సు లేట్ అవుతుంది
నన్ను పిక్ చేసుకోరా అని చెప్పి వాడికి చెప్పిన. వాడు నేను 1:30 ఆ టైం దాకా చాట్ చేసుకుంటూనే ఉన్నాము. అన్న నేను స్టార్ట్ అవుతున్నా అని మెసేజ్ చేసి ఆ తర్వాత నుంచి వాడికి నాకు కాంటాక్ట్ లేదు. నేను ఫోన్ చేస్తూనే ఉన్నా, వద్దురా రామాకు, నేను ఇంటికే వస్తా అని చెప్పి చెప్తూనే ఉన్నా. వాడు అప్పటి నుంచి కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు, నా మెసేజ్కి రిప్లై లేదు. తర్వాత కాసేపటి నేను ఇంటికి చేరుకున్నా, రాలేదని చెప్పి వాడు ఇంట్లో లేడు. సరే బయటికి ఎట్టని వెళ్ళిండేమో అని చెప్పి బ్యాగ్ అప్పుడే దింపుతున్నా. వాడు కాల్ చేసి, అన్న నన్ను చంపుతున్నారు అన్న, ఇక్కడ అమ్మ చికెన్ సెంటర్ దగ్గర ఒక బండి గుద్దిందన్న, నా బండిని ఆటో గుద్ది నన్ను ఆటోలో వేసుకొని పోతున్నారన్న, అందులో ఒక అమ్మాయి ఉంది, రేప్ చేశారు, ఆ అమ్మాయిని చంపేశారన్న, నన్ను కూడా చంపేస్తున్నారన్న, రా అన్న అని చెప్పి ఫోన్ చేశాడు. అతను ఫోన్ కట్ అవ్వగానే వాయిస్ మెసేజ్ అను లైవ్ లొకేషన్ పంపించాడు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళి చూసేసరికి 5 నిమిషాల్లో అక్కడ మనిషి లేడు, బండి మాత్రమే పడేసి ఉంది. 3 రోజుల తర్వాత మా తమ్ముడు శవమే తేలిండు. కాపాడాలంటూ ఓ మహిళను చంపేశారంటూ కూడా మీకు సమాచారం ఇచ్చారు, మెసేజ్ పెట్టారు. దానికి సంబంధించి నేను మహిళ ఆచూక్యం లభ్యమైందట. ఇంతవరకు ఎలాంటి అప్డేట్ పోలీసు వాళ్ళ దగ్గర నుంచి అయితే లేదు మాకు. మా తమ్ముడిని కూడా మేమే ఎత్తికి పట్టుకున్నాము. రేపొద్దున ఆ అమ్మాయి ఎవరో కూడా మేమే ఎత్తికి పట్టుకుంటాము, అప్పుడు వచ్చి చెప్పండి ఏమున్నా. మాకైతే మా తమ్ముడిని ఇట్లా చేసింది ఎవరో అవ్వాలి. ఇంతవరకు పోలీసు వాళ్ళు ఏం చేయలేదు. ఎత్తుకుతున్నాం అని చెప్పి మా తమ్ముడిని శవంలా తీసుకొచ్చారు మా ముందుకి. అది కూడా మేమే ఎత్తుక్కున్నాం మా తమ్ముడిని. చూసుకోవచ్చు ఈ స్థానిక యువకులు కూడా చాలా వరకు కూడా ఈ ప్రాంగణం చేరుకున్నారు. అసలు ఇది సంజయ్ యొక్క వ్యక్తిత్వం ఎలా ఉండేది? వాడు నాకు చిన్నప్పటి నుంచి మాతో కలిసే ఉంటాడు. వాడికి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లాంటివి ఏమి ఉండేటివి కావు. ఎప్పుడు మంచిగానే ఉంటాడు, క్లవర్ స్టూడెంట్, జాబ్ కోసం హైదరాబాద్ వెళ్ళాడు, జాబ్ చేసుకుంటాడు. ఇక్కడ కాలనీలో గొడవలు అలాంటివి ఏమీ లేవు అతనికి. ఇట్లా అన్ఎక్స్పెక్టెడ్గా ఇట్లా అయిపోయింది. దానికే మాకు పోలీసులు కూడా ఇంతవరకు ఏం సమాచారం ఇవ్వలేవాళ్ళు. మా ఉన్న 3 డేస్ నుంచి కూడా మేమే 24/7 ఎత్తుకుంటున్నాం. ఉన్న దాంట్లో ఎవరు కూడా మాకేం రిప్లై ఇవ్వట్లేదు పోలీసు వాళ్ళు. లాస్ట్కి అసలు మీరు ఆయన ఎక్కడ గుర్తించారు? లాస్ట్కి ఆ రోజు హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత మమ్మల్ని కలిశాడు, ఇంటికాడ కలిశాడు. దాని తర్వాత ఇంటికి వెళ్ళాడు. 1:30 తర్వాత వాళ్ళ అన్నయ్యని తీసుకురావడానికని వెళ్ళిన తర్వాత ఇట్లా అన్నయ్యకి మెసేజ్ పెట్టాడంట. దాని తర్వాత మాకు అందరు కాల్ చేసిన కాలువ కట్ట దగ్గరికి వెళ్ళారు అన్నయ్య వాళ్ళు. అక్కడికి వెళ్ళేసరికి మొత్తం బండి ఒకటే ఉంది, అతను లేడు. అంటే తను బీటెక్ స్టూడెంట్ అట కదా, చదువుకున్న రోజుల్లో ఏమన్నా అంటే గొడవలు అంటే అలాంటి ఏం లేదు, అట్లాంటి వ్యక్తి కాదు అసలు. అట్లాంటి వాటికి వెళ్ళే పర్సన్ కాదు. రీసెంట్గానే గ్రాడ్యుయేట్ అయ్యి అసెంచర్ బెంగళూరులో ప్లేస్మెంట్ కొట్టాడు. వీళ్ళు ఆ ఫెస్టివల్ కోసమని హైదరాబాద్లో ఉంటాడు. ఫెస్టివల్ కోసమని ఇంటికి వచ్చాడు. అప్పుడు దసరా అప్పుడు వచ్చాడు, మళ్ళీ ఇప్పుడు సంక్రాంతికి వచ్చాడు. వచ్చి మా అందరినీ కలిశాడు. నాకు జాబ్ వచ్చిందిరా, నేను వెళ్తున్నా, మిమ్మల్ని కూడా నేను ఎట్లా ఒకట్లా రిఫర్ చేసి మీరు కొంచెం మంచి పొజిషన్లో ఉండేటట్టు చూస్తా అన్నట్టు అందరికి కొంచెం కాన్ఫిడెంట్ ఇచ్చి అందరికి పాజిటివ్ మైండ్ సెట్తో ఉండేటోడు. కానీ ఇట్లా అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్లా అవుతుందని అసలు ఎవరితో అయితే ఏదో చూశాడు, అతనైతే పక్కా ఏదో చూశాడు, దానికోసం సేవ్ చేద్దామని ఎందుకు వెళ్ళాడో మనకు తెలియదు. కానీ అక్కడ ఆ సిచ్యువేషన్లో కూడా వాడు ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడంటే ఇంకా వాడి మెచ్యూరిటీ మైండ్ సెట్ని మనమే అర్థం చేసుకోవాలి. చాలా చూసుకోవచ్చు కూడా ఇప్పటికే ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా సంజయ్ మృతదేహానికి సంబంధించిన పోస్ట్ మార్టం కూడా జరిగిపోయిన నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే మాత్రం కుటుంబీకులకు అప్పగించారు పోలీసులు. దీనికి సంబంధించి ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి కూడా ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు కూడా సేకరిస్తున్న నేపథ్యం అయితే ఉంది. దీనికి సంబంధించి మాట్లాడుతుందాం సార్. జనరల్గా ఈ కేసు సంబంధించిన పరిస్థితి ఏంది, ఏమైనా పురోగతి ఉందా? కేసు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నాం, కేసు నమోదు చేసినాం, దర్యాప్తు చేస్తున్నాం, కేసు పురోగతిలోనే ఉంది. జనరల్గా అయితే ఇక అతను సంజయ్ అనే మృతి అంటే అనుమానాస్పదంగా సస్పెండ్ అంటే అతను టోటల్గా మిస్సింగ్ అయిన తర్వాత 22 రోజుల తర్వాత ఒక సాగర్ కెనాల్లోని ఆయన మృతదేహాన్ని కనుగొన్నారు. మరి చూసుకుంటే మాత్రం మహిళను కాపాడేందుకు పనిలో భాగంగానే తను వెళ్ళినట్టుగా మన ఫోన్లో టోటల్గా వాళ్ళ బ్రదర్కి మెసేజ్ పంపించిన నేపథ్యం, వాయిస్ మెసేజ్. దీన్ని ఎలా చూడొచ్చు మనం? ఒక వాయిస్ మెసేజ్ ఒకటి ఉంది, మిగతా ఆధారాల కోసం వెతుకుతున్నాం. ఇప్పటివరకు అయితే మహిళ ఉన్నట్టుగా ఏమీ ఆధారాలు లభించలేదు. ఏమైనా ఆధారాలు లభిస్తే ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తాం. ఆధారాలు చూసుకోవచ్చు. ఖమ్మం బైపాస్ రోడ్ నుంచి అమ్మ చికెన్ సెంటర్ వరకు కేవలం కోతువేట దూరంలో ఉంటుంది. అంతా కూడా జనసంచారం ఉండేటువంటి కాస్త ప్లేసే అది. కాదు అర్ధరాత్రి 2 గంటల తర్వాత కూడా తన అన్నను పికప్ చేసుకునేందుకు సంజయ్ రోడ్డు మీదకి వస్తున్న నేపథ్యంలో కాపాడాలంటూ ఆ విధంగా అంటే కేకలు వేసిన మహిళను కాపాడేందుకు పనిలో భాగంగా తాను కూడా చివరకు ప్రాణాలు కోవాల్సిన పరిస్థితి నెలకొంది. అంటే ఇలాంటి కేసులకు సంబంధించి వాళ్ళు మీ పోలీస్ శాఖ కూడా టోటల్గా దర్యాప్తు చేసిన నేపథ్యం అయితే ఉంది. కానీ దీంట్లో 3 రోజులు గడిచినా కానీ ఇంకా అంటే ఏమైనా క్లూ దొరికే అవకాశం ఉంటుందంటారా? క్లూ డెఫినెట్గా దొరుకుతుంది. సీసీ ఫుటేజ్ అక్కడ ఇతను వెళ్ళినప్పుడు ఫుటేజ్ ఉంది. తర్వాత మా సీఏ గారు ఆడ పెట్రోలింగ్లో ఆ టైంలో ఉన్నాడు.
ఇప్పటివరకు అయితే మహిళ ఉన్నట్టు ఎటువంటి ఆధారాలు లభించలేదు. ఒకవేళ ఆధారాలు లభిస్తే అప్పుడు దాని మీద దర్యాప్తు చేస్తాం. సో మా దగ్గర చూసుకోవచ్చు రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి కూడా మొత్తానికైతే దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతూ ఉంది. మరోవైపున మాత్రం ఇప్పటికే అంటే మృతికి సంబంధించినటువంటి కుటుంబానికి కూడా అంటే న్యాయం చేస్తామని చెప్పిన భరోసా ఇస్తున్న నేపథ్యం ఉంది. కానీ ఆడ జరిగినటువంటి ఘటన సంబంధించి మాత్రం ఇంకా కేసు మాత్రం మిస్టరీగానే ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇది కొంత తాజా పరిస్థితి. సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం.